రీసెంట్‌గా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి అన్యాయం ఎవరికీ ఉండకూడదని. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత అరాచకవంతుడంటారా? త ద షర్మిల అంత అన్నంత గొప్పోడు షర్మిలకి ఎవరు ఎప్పుడు దొరకడు. షర్మిల తండ్రి ఆస్తిలో వాటా కాకుండా కూడా ఆయన సొంతగా సంపాదించిన వాటాలో ఆస్తి పంచిచ్చినోళ్ళలో గొప్పమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏనాడు చిన్న చిన్న పల్లెటూరులో కూడా అన్నదమ్ములు, ఆ అక్కచెల్లెళ్ళకి ఎవరు పండించలా. ఈయన అంత గొప్పోడయ్యుండి ఆయన సంపాదన సొంత సంపాదనలో నుంచి ఆస్తిలో నుంచి వాటా పంచిచ్చిన గొప్ప ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని ఆమె తెలుగుదేశం వాళ్ళతోటి ఆడిచ్చే ఆ డ్రామాతోటి ఆమె మాట్లాడుతుంది తప్పితే ఆమె చాలా తప్పు. చాలా మాట్లాడతాం. అటువంటి గొప్ప అన్న ఆమెకు కాబట్టి దొరికిండు. ఎవరికి దొరకరు. ఆమె అంత తక్కువగా మాట్లాడుకోవటం ఆమెకే అది సాటి కాదు అసలది. లోకేష్ రీసెంట్‌గా కూడా తల్లి, చెల్లి, తల్లి, చెల్లి అని అంటం బాగా ప్రతిసారి అంటం జరుగుతా ఉంది. ఆయనకిచ్చే మీ కౌంటర్ ఏందంటారు? ఏమి మా ఆయన ఆయన వాళ్ళ మేనత్తలకు గాని, వాళ్ళకి ఎవరికి ఏం చేశాడు? ఏమన్నా చేశాడా? వాళ్ళ మేనత్తలకు గాని, వాళ్ళ బాబాయిలకు గాని ఆయన ఏమన్నా ఒరిగిచ్చాడా? ఆయన ఏమన్నా చేశాడా చెప్పండి? ఈయన మాట్లాడతారు తల్లికి, చెల్లికి న్యాయం చేయలేడని ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేశాడు? ఆయన మేనత్తలకు గాని, ఆయన బాబాయికి గాని లేకపోతే వాళ్ళ తాత ఖర్జూర నాయుడు గారి పేరేమన్నా బయటపెట్టి చెబుతున్నారా? ఏమన్నా చేశాడా? ఏదన్నా వాళ్ళ కుటుంబం గురించి, వాళ్ళ వారసత్వం ఎవరైనా వారసత్వం గురించి చెప్పుకుంటారు. ఎన్టీ రామారావు గారి పేరు చెప్తాడు తప్పితే, ఆయన నాకు మా తాత ఖర్జూర నాయుడు, మా బాబాయ్ ఉన్నాడు, మా వాళ్ళ ఉన్నారని ఏమన్నా ఆయన చేశాడా? ఆయన కుటుంబ పరంగా ఏమన్నా మాట్లాడుతున్నాడా? మాట్లాడుకునే చరిత్ర ఉంది ఆయనకేమన్నా? ఇవన్నీ అబండాలేయడం తప్పితే ఏమీ చేయలేడు లోకేష్ అనేవాడు. ఆ తర్వాత మెడికల్ సీట్లు తగ్గించడం అనేది దీన్ని ఎలా చూస్తారు? మెడికల్ సీట్లు వద్దు అని కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా చేయదు. కానీ ఆ ఏపీ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంటే ఇలా చేసింది. దీన్ని ఎలా చూస్తారు? మెడికల్ విషయంలో చాలా దారుణం చేసింది. పులివెందుల కాలేజీ మెడికల్ సీట్లు వెనక్కి తిప్పి పంపించారు. చాలా దారుణం. విద్యా వ్యవస్థలో మెడికల్ విద్యార్థులు ఎంత అదృష్టం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు కట్టుకొని వందల సీట్లు మన ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే చాలా సంతోషించారు. అటువంటిది మొత్తం ప్రైవేట్ పరం చేసి, మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేసి గవర్నమెంట్కి వచ్చిన సీట్లు మొత్తం వెనక్కి పంపించి దారుణం చేశారు. ఒక ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఏమీ లేదు. అసలు విద్యార్థుల్ని అసలు ఒక ఉద్యోగ భృతి వేయలేదు. అన్ని విధాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వదిలిపెట్టారు.